హాయ్ గాయ్స్, ఈరోజు మనం జాపనీస్ హై స్కూల్ మూవీని చూడబోతున్నాం. వీడియోని కొత్తగా చూసేవాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు రండి మనం మూవీని స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ సీన్లోనే వీళ్ళ ముగ్గురిని చూపిస్తున్నారు కదా. వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. హీరోయిన్ నేమ్ వచ్చి యో. ఈ ఇద్దరు పేర్లు కొంచెం కష్టంగా ఉన్నాయి. అమ్మాయి అబ్బాయిని పిలుచుకుందాం. ఇప్పుడు వస్తున్నాడు కదా వీడియో, ఈ డ్రామా హీరో అనమాట. పేరు వచ్చి రన్. మన హీరోయిన్ ఏంటంటే చాలా షై టైపు, ఎప్పుడు అన్నిటికీ కంగారు పడుతూ భయపడుతూ ఉంటుంది. కానీ మన హీరో మాత్రం చాలా రూడ్గా యారగెంట్గా బిహేవ్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా తన బ్యాగ్ని హీరోయిన్ దగ్గర విసిరేసి బ్యాగ్ని తీసుకురా అంటూ వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఫ్రెండ్స్ ఏంటి ప్రతిసారి వీడి దర్బారు పోయి అడుగుతాం మేమని అంటే హీరోయిన్ నుండి ఆపేస్తుంది, ఏం అవసరం లేదులే అని. మన హీరో ఎందుకు అంత అహంకారంతో బిహేవ్ చేస్తూ ఉంటాడంటే స్కూల్లో తను చాలా పాపులర్, అలాగే అందంగా కూడా ఉంటాడు, చాలా పొగరు. హీరోయిన్ చూసేందుకు చాలా క్యూట్గా అందంగా ఉంటుంది, కానీ హీరోయిన్ అంటే చాలా ఇష్టం అనమాట కాలేజీలో ఉండే వాళ్ళకి. కానీ మన హీరోయిన్ షై టైప్ కాబట్టి అందరితో ఎక్కువగా మాట్లాడలేదు. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఎందుకంటే వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే కలిసే పెరిగారు, ఒకే స్కూల్లోనే చదువుకున్నారు, అలాగే ఒకే అపార్ట్మెంట్లోనే ఉంటున్నారనమాట, పక్కపక్క వీళ్ళే. కానీ వీళ్ళిద్దరికి వాళ్ళ ప్రేమను బయట పెట్టే అంత ధైర్యం మాత్రం రావడం లేదు. హీరోయిన్ అంటే హీరోకి కూడా చాలా ఇష్టం, కానీ హీరోయిన్ దగ్గర కూడా తను రూడ్గానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ హీరో మీద ఉన్న ప్రేమతో తను ఏం చేసినా కోప్పడదనమాట. హీరోయిన్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్కి అర్థమవుతుంది వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు, కానీ బయటకు చెప్పుకునేందుకు ధైర్యం లేవడం లేదు. మనమే ఏదో ఒక ప్లాన్ చేసి వీళ్ళని కలిపేయాలి అనుకుంటారు. వీళ్ళ స్కూల్లో ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఉంటుందన్నమాట. ఒకరినొకరు పేరపై ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళిద్దరిని పేరప్ చేస్తారు. చాలామంది వచ్చి హీరోయిన్తో చేయాలి, మేము నీతో కలిసి ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటాం, ఏమంటావని ఆ హీరోయిన్ అడిగితే హీరోయిన్ ఒప్పుకోదు. తనకి హీరోతో కలిసి ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలని ఆశ ఉంటుందన్నమాట. సో హీరో దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. మన హీరోయిన్ చాలా నర్వస్ అవుతూ ఉంటుంది. తన రెండు వైపుల జుట్టుని గట్టిగా పట్టుకుంటుందన్నమాట. హీరో కూడా హీరోయిన్కి దగ్గరగా వచ్చి వెంటనే ఓకే మన ఇద్దరం కలిసి ఎక్స్పెరిమెంట్ చేద్దామని అంటూ ధైర్యంగా చెప్తాడు. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ పక్కకు వచ్చిన తర్వాత మాత్రం అమ్మ తనని ఇంత దగ్గరగా చూసినప్పటి నుంచి నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది అని తనలో తాను మాట్లాడుకుంటాడు. మన హీరోయిన్ని చాలా లవ్ చేస్తున్నాడు, కానీ హీరోయిన్ దగ్గర కూడా చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తెలియడం లేదు పాపం. మన హీరో అంత రూడ్గా ఉన్న హీరోయిన్ దగ్గర తన లవ్ విషయం చెప్పడానికి మాత్రం సంకోచిస్తూ ఉంటాడు. అంతే కదా, ఒక వ్యక్తిని ప్రేమిస్తాం, కానీ మన మనసులోని మాట దాని దగ్గర చెప్పాలంటే మనకి ధైర్యం రాదు. ఆ అనుభూతి ప్రతి ఒక్కరికి కలిగే ఉంటుంది. సో నెక్స్ట్ డే ఉండి హీరో ల్యాబ్కి వెళ్ళాల్సిన రోజు వస్తుంది. పాపం అప్పుడు హీరోకి ఫుల్ ఫీవర్గా ఉంటుంది. తన ఫ్రెండ్ అడుగుతాడు, ఎందుకురా ఇంత జ్వరం ఉంటే వెళ్తున్నావని అడిగితే లేదురయ్యో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, తను నాతో తప్ప ఇంకెవరితోనూ కలిసి చేయదు, ఏం జరిగినా సరే చూసుకుందామని. తన ఆరోగ్యం బాగలేకపోయినా హీరో ల్యాబ్కి వస్తాడనమాట. హీరో పక్కన ఉండడంతో హీరోయిన్ ముందే షై టైప్, ఇంకా కంగారు ఎక్కువైపోయి అవుతుందన్నమాట. తన చేతులు వణికిపోయి కెమికల్ని తప్పుగా పోసేస్తుంది. అందులో నుండి నిప్పులు రాగా హీరో కాపాడేస్తాడనమాట. అలా హీరోయిన్ని కాపాడే ఆ ప్రాసెస్లో హీరో చేతులు కాలిపోతుంది. తర్వాత హీరోకి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొని ఇద్దరు ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి పక్కనే కాబట్టి హీరో రూమ్కి వచ్చి హీరోయిన్ తనని జాగ్రత్తగా చూసుకుంటుంది. సో ఫీవర్ కదా, తడుగుడ్డు మొత్తం పడుతూ ఉంటుంది. హీరోయిన్ తన పక్కన ఉంటే తనకు షైగా ఉన్నట్టుంది అనుకుంటా. పాపం నన్ను చూసుకోవడం వచ్చు, కానీ నాకు నువ్వు ఏం చేయని అవసరం లేదు, నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి అని బలవంతం చేసి తనని అక్కడ నుంచి పంపించేస్తాడు. తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత లేచి ఏంటి వెళ్ళిపో అంటే నిజంగానే వెళ్ళిపోయింది, కాసేపు ఉండొచ్చు కదా అని హీరో మనసులో అనుకుంటుంటాడు. హీరోయిన్ నుండి ఒకవేళ మంచం కింద దక్కొని ఉందేమో అని వెతికి చూస్తాడు, కానీ హీరోయిన్ అక్కడ ఉండదన్నమాట. ఇంకా హీరో ఫేస్ మాత్రం డల్గా అయిపోతుంది. కానీ సడన్గా చూస్తే హీరో తలపైన ఒక క్లాత్ వేసుకొని ఉంటాడు కదా, దాన్ని మార్చి తీసుకురావాలని హీరోయిన్ వస్తుంది. ఆ క్లాత్ని హీరోకి ఇచ్చి నాకేం ప్రాబ్లం లేదు, నేను నిన్ను చూసుకుంటాను అంటుంది. హీరోయిన్ తిరిగి వచ్చిన తర్వాత హీరోకి అర్థమవుతుంది తన ముందు నాకు ఆరోగ్యం బాగలేకుండా ఉండడం నాకు బ్యారిజంగా ఉంది, నేను తనను ఇంత ప్రేమిస్తున్నానని హీరో ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇల్లు మారిపోతారు. ఇప్పుడు ఒక అబ్బాయిని చూపిస్తున్నారు కదా, వీడి పేరు వచ్చి కజామా. ఇప్పుడు మన హీరోయిన్ ఉన్న అదే ఇంటి పక్కనే ఉంటాడనమాట. ఈ అబ్బాయి హీరోయిన్ని చూడగానే మీరు ఇక్కడే కొత్తగా వచ్చారంటూ కజామా అడుగుతాడు. చూసేందుకు ఈ అబ్బాయి మంచి వాళ్ళలాగే ఉన్నాడు. హీరోకి ఇప్పుడే హీరోయిన్ అక్కడ నుండి వెళ్ళిపోయింది, వేరే ప్లేస్కి వెళ్ళిపోయారని తెలుస్తుంది అనమాట. ఈ విషయం తెలిసినాక చాలా కోపడుతూ ఉంటాడు. తను ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, అసలు ఎలా వెళ్ళిపోతుందా అంటూ అలా గట్టిగా అరుస్తూ ఉంటారన్నమాట. తన ఫ్రెండ్స్ ముందు డైరెక్ట్గా తను నాకు కావాలని అడగలేక, కానీ వాడు బాధనంతా వాళ్ళు చూసి కావాలంటే హీరోయిన్ ఇప్పుడు వెళ్ళిన ఇంటి అడ్రస్ ఇస్తాం వెళ్తావా అంటూ మాట్లాడుకుంటుంటారు. ఇది విన్న హీరోకి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత అడ్రస్ తెలుసుకొని డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి వచ్చేస్తాడనమాట హీరో. కరెక్ట్గా అప్పుడే కజామా హీరోయిన్ వస్తువులన్నీ ఇంట్లో
పెట్టడానికి హెల్ప్ చేస్తుంటాడు. ఇది చూసిన హీరోకి అయితే జెలసీ పీక్స్కి వెళ్ళిపోతుంది. నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు, ఇదంతా మేము చూసుకుంటామంటూ ఆ బాక్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కజామా వచ్చి నేను ఆ వస్తువుల్ని లోపల పెట్టడానికి హెల్ప్ చేస్తున్నాను, అంతే కదా నువ్వెందుకు చాలా పిచ్చి వల్ల ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అని వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారనమాట. ఈ మాట వినగానే ఇంకా హీరో కోపం రాగా అవును నేను పిచ్చివాళ్ళ అని ఇక్కడికి వచ్చాను చూడని హీరో అలిగి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వీడు ఎందుకు వచ్చాడు, ఎందుకు అలిగాడు, ఎందుకు గొడవ పడ్డాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అర్థం కాక హీరోయిన్ మాత్రం కంగారు పడుతూ అక్కడే నిలబడుకొని ఉంటుంది. నెక్స్ట్ డే స్కూల్కి వచ్చి హీరోకి ఎంతో నచ్చి చెప్పాలని అనుకుంటుంది. నేను చెప్పేది విని ఒకసారి వినరా అబ్బా అన్నట్టు బ్రతిమలాడుతూనే ఉంటుంది. కానీ హీరో మాత్రం అలిగిన వాడు అలాగే ఉంటాడు. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్కి ఏం అర్థం కావడం లేదు. నిన్న అక్కడికి వెళ్ళాక ఏం జరిగింటుంది, హీరో ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడని వీళ్ళు ఆలోచిస్తుంటారు. హీరోయిన్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ ఉండి కజామా బాగా చదివే పిల్లోడని తనని ఇంటికి తీసుకువచ్చి ఇంక నుంచి నువ్వు ఈ అబ్బాయితోనే చదువుకోవాలి, నీకు ఏ డౌట్ ఉన్నా ఈ అబ్బాయిని అడుగు, ఈ రోజు నుంచి నువ్వు నా కూతురికి ట్యూషన్ చెప్పడానికి రా బాబు అంటుందన్నమాట. ఇది విన్న హీరోయిన్కి ఏమో షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ హీరోకి ఈ అబ్బాయిని చూస్తుంటే నచ్చడం లేదు, ఇందులోనూ రోజు వీరితో ట్యూషన్ చెప్పించుకోవాలా అంటూ హీరోయిన్ కంగారు పడుతూ ఉంటుందన్నమాట. మన హీరో ఏంటంటే హీరోయిన్ ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా హీరో మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. టెక్ ఎక్కువ వీడికి. హీరో అలా వెళ్ళిపోవడంతో హీరోయిన్ చాలా బాధపడుతుంది అనమాట. తన ఫ్రెండ్స్ వచ్చి వాడి గురించి తెలిసిందే కదా నువ్వు దిగులు పడొద్దు అని తనని ఓదారుస్తారన్నమాట. కజామా హీరోయిన్ని పికప్ చేసుకోవడం కోసం తన స్కూల్ అయిపోయిన తర్వాత హీరోయిన్ స్కూల్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన మన హీరోకి చాలా టెన్షన్ అయిపోతాడు. డైరెక్ట్గా కజామా దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడు బ్రదర్, నువ్వు నీ లిమిట్స్ క్రాస్ అవుతున్నావు, హీరోయిన్ ఎప్పుడైనా నా సొంతం, నేను తనని ప్రేమిస్తున్నాను, అనవసరంగా మా ఇద్దరి మధ్య వచ్చి గొడవ పెట్టుకొని హీరో వార్నింగ్ ఇస్తుంటాడు అనమాట కజామాకి. కజామా ఏమిటంటే నీది వన్ సైడ్ లవ్వేగా, ఎందుకో తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు, నువ్వు వచ్చి నాకెందుకు వార్నింగ్ ఇస్తున్నావు అని మాట్లాడతాడు. ఎవరికి వాళ్ళ టాలెంట్ ఉంటుంది, టాలెంట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళనే తనని ప్రేమిస్తుంది, ఖచ్చితంగా నీకంటే తనని నేను బాగా చూసుకుంటాను, కావాలంటే కాంపిటీషన్కి రా అని తను నిన్ను లవ్ చేస్తుందో లేకపోతే నన్ను లవ్ చేస్తుందో చూద్దామంటూ కజామా ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ హీరో ఇంటికి వచ్చి భయంకరంగా టెన్షన్ అవుతూ ఉంటాడు. అప్పుడు వాడి ఫ్రెండ్స్ వచ్చి ఆ కజామా అక్కడ ట్యూషన్ చెప్పే వంకతో హీరోయిన్కి దగ్గర కావాలని చూస్తున్నావు, నువ్వేంట్రా అంటే ఇక్కడ ఫీల్ అవుతూ కూర్చున్నావు, ఇలాగే ఉంటే నీ ప్రేమలో గెలవలేవు, నువ్వు నీ ప్రేమ కోసం కష్టపడాలి అని హీరోని ఎంకరేజ్ చేస్తూ కజామా హీరోయిన్ ఇంట్లోనే ట్యూషన్ చెప్తూ ఉంటాడు. డైరెక్ట్గా హీరోని అక్కడికి తీసుకొచ్చేస్తారనమాట. హీరో కజామా ఒక పోటీ లాగా పెట్టుకుంటారు. ఎవరైతే హీరోయిన్ని ఎగ్జామ్కి ప్రాపర్గా నేర్పిస్తారు, ప్రిపేర్ చేస్తారు, అప్పుడు అక్కడికి కజామా చెల్లి వస్తుంది. తను మన హీరోని చూడగానే ఫ్లాట్ అయిపోతుంది. చూడగానే ఫ్లాట్ అయిపోవడం, హీరో గురించి గొప్పగా మాట్లాడుతూ పులిహోర మాట్లాడుతుంటాడు. కాసేపు తర్వాత తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్కి నేర్పిస్తానని, అరే నీకు ఇది కూడా రావడం లేదా, ఇది కూడా తెలియడం లేదా అంటూ తిడుతూ ఉంటాడు. హీరోయిన్ కాన్ఫిడెన్స్ అంతా తగ్గిపోతున్నట్టు చూస్తూ ఉంటుంది. అలాగే అరుస్తూనే ఉంటాడు వాడు మాత్రం. దీన్ని కజామా గమనించి నువ్వు యోని కాన్ఫిడెన్స్ని ఇంకా తగ్గిస్తున్నావు, నీ వల్ల తాను ఈ పరిస్థితికి వచ్చింది అనుకుంటాను, రూడ్గా బిహేవ్ చేయకుండా కొంచెమైనా కేర్ తీసుకొని నేర్పిస్తే తను నేర్చుకుంటుంది, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ ఆ కజామా అంటాడు. ఇంకంత మాట అన్నాక మన హీరో అంటాడు, అలిగేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కజామా కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ మీరు వాళ్ళిద్దరి మధ్య రాకుండా ఉండండి, అదే కొంచెం తప్పుగా అనిపిస్తుంది నాకు అని అంటుంది. దానికి ఈ కజామా గాడైతే నువ్వు కూడా చూసేందుకు అందంగానే ఉన్నావు, అనవసరంగా ఇలాంటి విషయాల్లో నువ్వు తల దూర్చుకొని ఆ అమ్మాయిని అవమానించేలాగా మాట్లాడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే స్కూల్లో హీరో పక్కన క్లాస్ అమ్మాయిలు ఇద్దరు ఉంటారు. వాళ్ళు వచ్చి హీరో దగ్గరికి వచ్చి మేము మీతో ఒంటరిగా మాట్లాడాలని పక్కకు పిలుస్తారు. హీరోకు బాగానే అర్థమవుతుంది ఈ అమ్మాయి ప్రపోజ్ చేయడానికే పిలుస్తుందా అని. సరే ఈ ప్లేస్లో కలుద్దామా అని స్కూల్లోనే ఒక ప్లేస్కి రమ్మంటాడు అనమాట హీరో. అలాగే హీరోయిన్కి కూడా ఫోన్ చేసి కలవాలని ఆ ప్లేస్కి రమ్మంటాడు. హీరో ఎదురు చూస్తున్నట్టే ఆ అమ్మాయి తన మనసులో ప్రేమని చెప్పేస్తుంది. ఆ అమ్మాయి తన మనసులో ప్రేమని చెప్తుంది. కానీ హీరో లేదు, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ప్రేమించలేను. ఇక్కడ మన హీరోయిన్ పిల్లర్ దగ్గర దాక్కొని వీళ్ళిద్దరు మాట్లాడుకునేదంతా వింటూ ఉంటుంది. హీరో ఇప్పుడు ఏమంటాడంటే నేను హీరోయిన్ని లవ్ చేస్తున్నాను, అలాగే మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దా అని మీరే చెప్పండి అని అక్కడ నుండి వచ్చేస్తాడు. హీరోయిన్ ఇదంతా విన్న తర్వాత చాలా షాక్ అవుతుంది, చాలా కంగారు పడుతుంటుంది. హీరో వచ్చి హీరోయిన్ దగ్గర ఇక్కడ చూడు, చాలామంది అమ్మాయిలు నేను లవ్ చేస్తున్నానని టార్చర్ చేస్తున్నారు, అందుకని నాకు వేరే దారి లేక నీ పేరు చెప్పాను, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకని కొన్ని రోజులు నువ్వు నాకు ఫేక్ గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేయగలవా అంటాడు. అప్పుడు వీళ్ళ నుంచి నేను తప్పించుకోగలను, ఇంకా నుండి మన ఇద్దరం కపుల్గా అందరి ముందు కలిసి ఉందామని హీరోయిన్ని దగ్గరికి లాక్కొని వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్కి ఇదంతా నచ్చినా కూడా పాపం లోపల చాలా కంగారు పడుతూ ఉంటుంది. హీరోకి హీరోయిన్ అంటే చెప్పలేనంత ప్రేమ ఉంది, ఇదేరా మంచి ఛాన్స్ అంటూ డేటింగ్కి తీసుకెళ్తానన్న పేరుతో చాలా ప్లేసులకి అంతా హీరోయిన్ని తీసుకొని వెళ్ళి తిప్పుతూ ఉంటాడు. ఇంకా చూడండి తన చేతులను పట్టుకొని అస్సలు వదలడు, చివరికి బస్సులో కూడా తన చేతులను వదలకుండా తన పక్కనే కూర్చొని ఉంటాడనమాట. ఫస్ట్ అంతా హీరోయిన్ దగ్గర చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు కదా, కానీ
ఇప్పుడు తన మీద ఇంత ప్రేమగా ఇంత కేరింగ్గా చూపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఒక నిజమైన బాయ్ ఫ్రెండ్ లాగా ఎలా చూసుకుంటాడో అంత లవ్ అండ్ కేరింగ్గా చూసుకుంటుంటాడు. ఇదంతా హీరోయిన్కి చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒరిజినల్ లవర్స్ లాగా కలిసి ఉందామని ఒక రూమ్లోనే కలిసి ఉంటారనమాట. హీరోయిన్ ఏమో చాలా ఊహించుకుంటూ ఉంటుంది, హీరో తనని ఏమో చేస్తున్నట్టు అలాగంతా ఊహించుకొని హీరోయిన్ వచ్చి డైరెక్ట్గానే అడిగేస్తుంది, సడన్గా నాతో చాలా బాగా నడుచుకుంటున్నావు, ఎందుకు నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవడానికే అంటూ ఒక అవమానించేలాగా మాట్లాడుతూ ఉంటుంది హీరోయిన్. ఈ మాటలన్నీ విన్న తర్వాత హీరో, అంతే నువ్వు ఇన్ని రోజులు నాతో ఉండి నన్ను అర్థం చేసుకునేది ఇంతేనా, నీతో నేను ఇంక పైన మాట్లాడడం కూడా వేస్ట్ అంటూ హీరో కోపడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకొక వైపు కజామా హీరోయిన్ ఫ్రెండ్ని కలిసి మన అందరం మా తాతయ్య పాత ఇంటికి వెళ్దాము, ఒక పిక్నిక్ టూర్ లాగా వెళ్దామని అడుగుతాడు. అందుకు అందరూ ఓకే అని చెప్తారనమాట. ఇంకో టూర్కి అందరు కలిసి వెళ్తారు. కానీ హీరోయిన్ మాత్రం మాట్లాడుకోవడం లేదు, విడివిడిగానే కూర్చొని ఉంటారు. కజామా చెల్లి అక్కడికి వచ్చి ఉంటుంది. తనకు హీరో అంటే ఇష్టం కదా, వాడి దగ్గర వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఒక ప్లేస్కి వచ్చారు. ఆ ప్లేస్లో వీళ్ళు చిన్నప్పుడు కలిసే ఉంటారనమాట. హీరోయిన్ ఇద్దరు ఇల్లు పక్క పక్కనే ఉంటుంది. ఇద్దరు చిన్నప్పుడు ఆడుకుంటూ ఏదో ఒక ట్రెజర్ లాగా ఒకటి దాచిపెట్టి ఉంటారు. అది ఎక్కడ అని వీళ్ళిద్దరికే తెలుసు. అంటే చిన్నప్పుడే మనం ఏదైనా దాచిపెడుతూ ఉంటాం కదా, అలాంటిదే వీళ్ళిద్దరు కూడా కలిసి దాచిపెట్టి ఉంటారు. హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గర నేను ఒక వస్తువును తీసుకొని వచ్చి వాడికి ఇస్తాను, ఎందుకంటే వాడు నా మీద చాలా కోపంగా ఉన్నాడని హీరోయిన్ ఆ వస్తువును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తుంది. అక్కడ చూస్తున్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఎందుకు తాను ఇప్పుడు అనవసరంగా అడవిలోకి వెళ్తుందని చూస్తూ ఉంటారు. కానీ చాలాసేపు అయినా కూడా హీరోయిన్ తిరిగి రాదనమాట. అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుగా వెళ్ళి వెతుకుతూ ఉంటారు. హీరోను ఆ కజామా ఉంది కదా, కజామా చెల్లి కలిసి వెతుకుతూ ఉంటారు. హీరోకి హీరోయిన్ కనిపించడం లేదు అని చాలా దిగులుగా ఉంటుంది. అయినా తను నా ప్రేమను అవమానంగా మాట్లాడింది, నేను ఎందుకు తన గురించి ఆలోచించాలని ఇంకొక వైపు అనుకుంటుంటాడు. ఈ కజామా చెల్లి మాత్రం వీళ్ళిద్దరు విడిపోయారో ఎలాగైనా హీరోని కరెక్ట్ చేయాలి, దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఏదో ఒకటి వాగుడికి అలాగా వాగుతూనే ఉంటుంది అనమాట. హీరోని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని ఒక చెట్టు దగ్గర నిలబెట్టి తనని క్లోజ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు కూడా హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హీరో బ్యాడ్ టైం కాకపోతే అప్పుడే దీన్ని హీరోయిన్ చూసి ఆపేయండి ఇంకా అని అరిచేసి అక్కడ పడిపోతుంది ఏడుస్తూ. హీరో తనని చూడగానే ఏం లేదంటూ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ని లేపాలని అనుకుంటాడు. కానీ హీరోయిన్ దూరంగా తోసేసి నేను హార్ట్ షేప్తో ఉన్న ఒక రాయిని వెతుక్కుంటూ వెళ్తున్నానని అక్కడ నుండి వెళ్ళిపోతాను. ఇది విన్న తర్వాత హీరో అలాగే స్టన్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ వచ్చి తను ఎక్కడ ఉందో మీకు కనిపించిందని అడుగుతారు. మీరు ఎంత ఎతికినా కూడా తను కనపడదు, నేనే ఒంటరిగా వెళ్ళి తనని వెతుక్కొని వస్తాను అంటూ తను అక్కడ నుండి వెళ్ళిపోతాడనమాట. అక్కడ ఉన్న ట్రెజర్ను హీరోయిన్ ఇద్దరు కలిసి కనిపెడతారు. అందులో ఏముంటుందంటే ఒక బాతు బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ అంటే హీరోయిన్కి చాలా ఇష్టం. అప్పటి నుండే హీరోయిన్ అంటే కూడా హీరోకి చాలా ఇష్టం అట. దీన్ని ఒక సంపదగా అక్కడ దాచిపెట్టారు. ఆ స్టోరీ అంతా చెప్పి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని హీరోయిన్ హక్ చేసుకొని ప్రపోజ్ చేస్తాడు. ఇంకా అక్కడ అంతా స్టార్స్ అంతా మెరుస్తూ బాగా లొకేషన్ అంతా సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకేముంది, వీళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటారు. దీన్ని చూసిన మిగిలిన అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట వీళ్ళ ఫ్రెండ్స్. కానీ ఆ కజామా చెల్లి మాత్రం చాలా సాడ్గా ఉంటుంది. తను అలాగే వెళ్ళి హీరోయిన్ ఒక అబ్బాయి ఉంటాడు కదా ఫ్రెండ్, తన మీద వాలిపోయి ఏడుస్తూ ఉంటుంది. కజామాకి హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది కదా ఆ అమ్మాయి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడి ఉంటుందన్నమాట. అందుకని వీళ్ళిద్దరు ఒక జంటగా కలిసిపోతారు. ఈ మూవీ ఒక హ్యాపీ ఎండింగ్తో పూర్తయిపోయింది. ఏం చెప్పడానికి వస్తున్నారంటే, ఒకరు మనతో ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళు మనతో ఉన్నప్పుడే ఆ ప్రేమను విలువనిస్తూ ఉండాలి, అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావంటూ చెప్పారు. నాకు చెప్పాలనిపించింది, మీకు చెప్పాను. ఇంకా ఎలా అనిపించిందని మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బిఎల్ డ్రామాస్ కూడా త్వరలోనే వస్తే అంతవరకు వెయిట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.